రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. మంత్రి బూడి ముత్యాల నాయుడు తన కూతురు అనురాధకు వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఆయన తనయులు తండ్రిపై తిరుగుబాటు చేశారు. సోదరిని రాజకీయ వారసురాలిగా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్నారు. అనురాధపై ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సోదరుడు రవి రెడీ అవుతున్నారు. మాడుగుల వైసీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఇన్సైడ్ స్టోరీ. అనకాపల్లి జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతుంటే ఈ నేత కూతురు అనురాధ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. దీంతో ఇద్దరు తనయులు తండ్రిపై తిరుగుబాటు చేయడంతో ఈ కుటుంబంలోనే విభేదాలు తలెత్తుతున్నాయి. కుమారులను కాకుండా కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించిన తండ్రిపై తనయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరిపై పోటీ చేసేందుకు సోదరుడు రవి రెడీ అవుతున్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో మాడుగుల నుంచి గెలుపొంది సీఎం జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ నేత గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ లో రాజకీయ జీవితం ప్రారంభించి ఆ తర్వాత వైసీపీలో చేరి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన నియోజకవర్గంలో మాత్రం ముఖ్యమంత్రి కంటే ఎక్కువగానే అధికారం చెలాయిస్తారనే టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఈ నేత ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సీఎం జగన్ కేబినెట్ లో స్థానం పొందిన తర్వాత కాంట్రాక్టులు, భూములు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. బాగా సంపాదించడంతో పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుంటారని భావించి అనకాపల్లి పార్లమెంటు సీటుకు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిందనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టికెట్ ప్రకటనతో ఇంటి పోరు మొదలైంది. బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధకు మాడుగుల అసెంబ్లీ సీటును కేటాయించడంతో కుటుంబంలో రాజకీయ కుంపటి రాసుకుంది. ఈ నేతకు 2 భార్యలు, ఇరువురికి ఒక్కో కుమార్తె, ఒక్కో కుమారుడు ఉన్నారు. మొదటి వైఫ్ మరణానంతరం 2వ భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆయన మొదటి భార్య కుమార్తె వివాహం చేసుకుని అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు బూడి రవి మొదటి నుంచి కూడా వైసీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్ర సమయం నుంచి పార్టీ అధినేత జగన్తో పాటు అన్ని స్థాయిల నేతలతో పరిచయాలు ఉన్నాయి. గతంలో దేవరాపల్లి జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కానీ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. అదే సమయంలో అనురాధకు కోటపాడు జడ్పీటీసీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు బూడి ముత్యాల నాయుడు. అప్పటి నుంచి తండ్రి తనయుడి మధ్య విభేదాలు తలెత్తాయి. రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో ఆర్కే ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కానీ తండ్రి మాత్రం తన రాజకీయ వారసురాలు అనురాధ అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా మాడుగుల వైసీపీ టికెట్ ఇప్పించుకోవడంతో తాను కూడా ఎన్నికల బరిలో దిగాలనే ప్లాన్ లో ఉన్నారు బూడి రవి. ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ పార్టీ తరపున ఇదే సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇతని అత్తవారి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో వారు కూడా ప్రోత్సహిస్తున్నారట. బూడి ముత్యాల నాయుడు కుమారుడిగా బరిలో దిగి సోదరిని ఎదుర్కోవాలనే పట్టుదలతో ఉన్నారు రవి. మరోవైపు మాడుగుల నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. పార్టీ అభ్యర్థిగా అనురాధను ప్రకటించడంపై పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. తమతో ఒక మాట కూడా చెప్పకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఫైర్ అవుతున్నారు. బూడి ముత్యాల నాయుడు మంత్రి అయిన తర్వాత పార్టీ నేతలందరినీ దూరంగా పెట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు తమకు టైం వచ్చిందని ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటున్నారు. బూడి రవి పోటీ చేస్తే అంతర్గతంగా మద్దతు ఇచ్చేందుకు చాలా మంది నేతలు సిద్ధమవుతున్నారట. నియోజకవర్గంలో తన పరిచయాలను పెంచుకుంటూ సీనియర్లను కలుస్తున్నారు. వారి సహకారం కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక బూడి ముత్యాల నాయుడు 2వ భార్య కుమారుడు వెంకటేష్ కూడా తండ్రి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోయినా తనకొక్క మాట చెప్పకుండా అక్క అనురాధను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై ఆగ్రహంగా ఉన్నారట. రాజకీయ వారసుడిగా తనను ప్రకటించాలి కానీ వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్లిపోయిన తన అక్కను రాజకీయ వారసురాలిగా ఎలా ప్రకటిస్తారని తండ్రిని నిలదీసినట్టు సమాచారం. 2 కుమారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో అర్థం కాక ముత్యాల నాయుడు తల బాదుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మాడుగుల నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.